ఇంకెన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావు? సుమా, అడిగేది నిన్నే. నాతో మాట్లాడవా? నీతోనే మాట్లాడేది. అలా సైలెంట్గా ఉంటే ఎట్లా? వారం రోజులు అవుతుంది నువ్వు నాతో మాట్లాడి. అసలు నాతో మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా? మీరిద్దరూ ఒకే ఆఫీస్లో వర్క్ చేయడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయినా అది నీకు ఎక్స్ లవర్ అని నాకెందుకు చెప్పలేదు? అది కాకుండా దాన్ని నా ఇంటికే తీసుకొచ్చి నాకు పరిచయం చేసి నన్ను ఇంకా బాధ పెట్టావు. కంపెనీ పని మీద బెంగళూరుకి వెళ్ళి 1 month ఇద్దరు ఒకే లాడ్జిలో ఉన్నారు. నువ్వు దాంతో తిరిగితే తప్పులేదు. నా కాలేజ్ ఫ్రెండ్ నన్ను చూడ్డానికి ఇంటికి వచ్చినప్పుడు నార్మల్గా హగ్ చేసుకుంటే ఎంత గొడవ పడ్డావు. నన్ను ఎన్ని మాటలన్నావు. నేను ఏదో తప్పు చేసినట్లు ఎంతగానో బాధ పెట్టావు. అయినా నువ్వు చేసిన దానికి చూస్తూ నవ్వుతూ ఉండాలి కదా. నేను నీతో మాట్లాడేదే లేదు. ఇక్కడే ఉంటాను. నీతో మాట్లాడేది అస్సలు జరగదు. దయచేసి నన్ను మాట్లాడమని ఇబ్బంది పెట్టకు. సుమా, నేను ఫ్రెష్గా వస్తాను. నా షర్ట్ అరేంజ్ చేసివా? ఆఫీస్ టైం అవుతుంది. నేను స్నానం చేసి వెళ్ళాలి. నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా మాట్లాడను. సరే, నీ ఇష్టం. నేను ఆఫీస్కి వెళ్ళాలి. టైం అవుతుంది. నాతో మాట్లాడడం ఇష్టం లేదు కదా నీకు? ఎన్నిసార్లు సారీ చెప్పాలి? ఈరోజు మాట్లాడతావులే, రేపు మాట్లాడతావులే అని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. నీ ఎదురుగా ఉంటే మాట్లాడటం లేదని ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాను. నువ్వు వినిపించుకోవడం లేదు కదా. అయినా నేనేం తప్పు చేశాను ఇంతగా శిక్షిస్తున్నావు? అవును, నేను అమ్మాయి కాలేజ్ ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం. చివరి రోజుల్లో అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళైపోయింది. కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసుకోవడం సహజం. నేను ప్రేమించిన అమ్మాయి ఇంకొకటి భార్య అని తెలిసి నేను పక్కకు తప్పుకున్నా.
పెళ్ళైనా ఏ ఆడదైనా భర్తకే సొంతం కావాలి. నేను తను ఎప్పుడో మర్చిపోయాను. అందరూ మొదటిసారి ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కానీ నేను అలా కాదు. తను హ్యాపీగా ఉండాలని ఆశించాను. అనుకోకుండా మా ఆఫీస్లో కనపడింది. తను కూడా అక్కడే వర్క్ చేస్తుంది. సడన్గా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాలా. నాది ఫస్ట్ లవ్ కదా, మర్చిపోలేను. చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. తను నన్ను వదిలి వెళ్ళిపోయిందని బాధపడ్డా. బట్ తను సంతోషంగా ఉందని తెలిసి నాకు హ్యాపీ అనిపించింది. పాత రోజులని గుర్తుకు తెచ్చుకొని మాట్లాడుకున్నాం అంతే. అయినా నువ్వు చెప్పు, కాలేజ్ డేస్లో నువ్వు ఎవరిని లవ్ చేయలేదని, నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదని, నువ్వు ఎవరితోనూ ఏ అబ్బాయితోనూ సినిమాకి షికాలకి వెళ్ళలేదని నీ మనస్సాక్షిగా చెప్పు. ఎవరి వారి పర్సనల్ లైఫ్లో జరిగినవన్నీ తెలుసుకుంటే ఇక్కడ ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కావు. ప్రేమించిన వాళ్ళందరూ లైఫ్ పార్ట్నర్గా రావాలంటే మగవాళ్ళందరూ జీవితాంతం వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. బెంగళూరుకి వెళ్ళి ఒకే రూమ్లో ఉన్నామని అనుకుంటున్నావు కదూ? అవును, కంపెనీ వాళ్ళు మా ఇద్దరికి ఒకే హోటల్లో స్టేయింగ్ ఇచ్చారు. నేను వాళ్ళు ఇచ్చిన హోటల్లో లేను. నేను నా శాలరీలో ఖర్చు పెట్టుకొని 50 కిలోమీటర్ దూరంలో వేరే హోటల్లో దిగాను. ఇదిగో ప్రూఫ్, హోటల్ బిల్స్. ఏమన్నావు? నీ ఫ్రెండ్ వస్తే నేను గొడవ పడ్డానా? అవును, నా భార్య ఇంకొకటి వచ్చి హగ్ చేసుకుంటే గొడవ పడ్డాను. దాంట్లో తప్పేం కనిపించట్లేదే. నేను అది చూస్తూ గమ్ముండాలి కదా? అది చూసి తట్టుకోలేక కోపం వచ్చింది కాబట్టే నేను మగాన్నే. అయినా దాని గురించి అప్పుడే వదిలేశాను కదా. ఇక్కడున్న టెక్నాలజీని ఇక్కడికి తెచ్చుకుంటే చాలు. ఒక మగాడు ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, తర్వాత పెంచాలి. అంత అయిపోయిన తర్వాత చివరికి చావాలి. ఈ జీవితకాలం మధ్యలో భర్త ఏదైనా తప్పు చేస్తే క్షమించడానికి కూడా మనసు రాదు కదా. ఎందుకంటే మగాడిది పాపపు జన్మ కదా. ఇక్కడ నుండి నేను నీకు సారీ చెప్పనంటూ జరగదు. నువ్వు ఒంటరిగానే ఉండాలనుకుంటున్నావు కదా, ఒంటరిగానే ఉండు. నేను వెళ్తున్నా, తిరిగి ఇంటికి మాత్రం రాను.